నరసరావుపేట పట్టణ ప్రజలు అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా నరసరావుపేట పట్టణంలో ఈ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా ఈ ప్రభలు కట్టుకొని వెళ్ళే భక్తులందరూ కూడా పోలీసు వారి మనవి, కోటప్పకొండ 26వ తేదీన ఉదయం నుండి కూడా ఈ ప్రభలు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సంవత్సరం సైమల్టేనియస్గా 27వ తేదీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు రావడం జరిగింది. దానికి సంబంధించి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా మేము గౌరవ డిఎస్పీ గారి ఆఫీస్కి కానీ లేదా ఎస్పీ గారి ఆఫీస్కి కానీ పిలిచి గతంలో చెప్పాము. అదేవిధంగా ఆర్డీఓ మేడం గారు కూడా పిలిచి చెప్పడం జరిగింది. ఈ ఎలక్షన్ సందర్భంగా కోడ్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎటువంటి డీజేలు కానీ మైకులు కానీ వాటికి కానీ టౌన్లో వరకు మాత్రం పర్మిషన్ ఉండదు. అది క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. అదేవిధంగా రూట్ వచ్చేసరికి మనకి డైరెక్ట్గా ఈ పల్నాడు బస్టాండ్ రూట్ని మనం దీనికి ప్రభలు తీసుకెళ్ళడం కోసం అనువైన రూట్గా ఎంచుకొని అదే రూట్లో ఆ రోజు ఏమైనా వైర్స్ ఉన్నా కూడా పవర్ కట్ చేయడం జరుగుతుంది. మిగిలిన ఊర్లో కూడా అన్ని చోట్ల కూడా పవర్ ఉంటుంది. మీరు పొరపాటున చెప్పిన రూట్లో కాకుండా ఏదన్నా వేరే రూట్లో తీసుకెళ్లి ప్రమాదాలకు గనక గురైతే మీ మీద చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన పల్నాడు బస్టాండ్ రోడ్నే ఎంచుకొని మీ ప్రభ ఎక్కడున్నా కూడా ఆ బస్టాండ్ ఆ రూట్కి తీసుకొని వచ్చి రిలయన్స్ దగ్గర నుంచి తర్వాత పల్నాడు బస్టాండ్ బ్యాక్ సైడ్ నుంచి అక్కడికి తీసుకొని వచ్చి ఆ బస్టాండ్లో ఆ రూట్లోనే రావాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆ రూట్లో డైరెక్ట్గా వచ్చి మన చిలకలూరుపేట హైవే దగ్గర రైట్కి తీసుకొని అక్కడ నుండి డైరెక్ట్గా చిత్రాలయ నుంచి లెఫ్ట్ తీసుకొని డైరెక్ట్ కోటప్పకొండ వెళ్తారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, ఎవరు కూడా దయచేసి ఈ మైకులకు కానీ డీజేలకు కానీ పర్మిషన్లు ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్లు లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి సహకరించి, ఎలక్షన్ కోడ్ కూడా ఇప్పుడే వచ్చి ఉంది కాబట్టి మీరు సహకరించి పోలీస్ వారికి సహకరించి అదేవిధంగా ప్రజలకు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా, ట్రాఫిక్ ఎటువంటి ఆటంకం లేకుండా మీరు తీసుకెళ్లే ప్రభలు కానీ అదేవిధంగా మీరు తీసుకెళ్లే ప్రొఫెషన్ కానీ ఎవరికి ఆటంకం కలగకుండా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. దీన్ని అతిక్రమించి కనుక ఎవరన్నా మద్యం దాకా కానీ ఏదన్నా రోడ్ల మీద విరంగం కనుక చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బందోబస్తు ఎంతమంది వస్తున్నారు? దాదాపుగా మన టౌన్లో నియర్లీ 150 మెంబర్స్ వరకు ఈ కోటప్పకొండ సందర్భంగా నర్సరావుపేట టౌన్ వరకు వస్తున్నారు. దాదాపుగా 2500 వరకు మనం కొండ మీదకి బందోబస్తు సందర్భంగా బందోబస్తు నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి మెన్ కూడా రావడం జరుగుతుంది.